వాడు యోబు. అతను పోగొట్టుకున్నంత దేవుడు తిరిగి ఇచ్చాడు. దేవుడు ఉంటేనే కదా, దేవుడు ప్రేమించబట్టే కదా యోబు మరలా ధనవంతుడయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రతిరోజు ఆయనతో ప్రారంభించు నీ జీవితాన్ని. ప్రతిరోజు ఆయనతో ముగించు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావా? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావా? ఆయన అంత గొప్ప దేవుడు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 13వ వచనములో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, విశ్వాసం ఉండొచ్చు నీకు, నిరీక్షణ ఉండొచ్చు నీకు, ప్రేమ ఉండొచ్చు నీకు, కానీ వీటన్నిటిలో శ్రేష్టమైంది ప్రేమయే. మీరు చూడండి, మనుషుల భాషతోనూ దేవదూతల భాషలతో